గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు టీవీ. నేను శివరామకృష్ణ. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐసీసీ మహిళా వరల్డ్ కప్ క్రికెట్ T20 అయితే విశాఖలో 5 మ్యాచ్లు అయితే వేదిక అవబోతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సానా సతీష్ బాబు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ ఐసీసీ నిజంగా జరగడం చాలా మంచి కార్యక్రమం. అందులో మహిళలకు పెద్దపీట వేయడం ఏ విధంగా చూసుకోవచ్చు? మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కానీ మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ మేము మహిళల విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ ఉంది. మా ఆలోచనకు అనుకున్నట్టుగా ఐసీసీ మాకు మహిళా వరల్డ్ కప్ కేటాయించింది. ఈ వరల్డ్ కప్ కేటాయించడం వలన మేము ప్రత్యేకంగా చెప్పి ఆంధ్రాలో ఉన్న స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళే ప్రతి అమ్మాయిలు కూడా ఒక ఎంకరేజ్మెంట్ కింద ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంచేతే ప్రత్యేకంగా ఈ ఈవెంట్ని మహిళలకు ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పి అనుకుంటున్నాం. అంటే టీనేజ్ స్కూల్ స్టేజ్లో అయితే క్రికెట్ అనేది వాళ్ళకి ఒక స్వప్నం. అలాంటిది వాళ్ళని ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ చూడడం అనేది నిజంగా ఇది మంచి ఆలోచన. ఎవరి ద్వారా వచ్చిందంటారు? ఇది ఐసీసీ కేటాయించింది. మనం ఐపీఎల్ చేసినప్పుడు ఐసీసీ చైర్మన్ గారు వీళ్ళందరూ రావచ్చు. స్టేడియంలో ఏర్పాట్లు చాలా బాగున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది, వికెట్ చాలా బాగున్నాయి. దీంట్లో మీకు అప్పుడు ఆయన చెప్పారు మహిళా వరల్డ్ కప్ మీకు కేటాయిస్తామని చెప్పారు. ఆ చెప్పడం వల్ల మనకి ఈవేళ ఐసీసీ వరల్డ్ కప్ రావడం 5 మ్యాచ్లు చేయడం జరుగుతుంది. ఐసీసీ మ్యాచ్లు జరగడమే పెద్ద కళ. అంటే అందులో 5 మ్యాచ్లు అది ఏసీఏ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు ఇది మేజర్గా మహిళలు పిల్లలు వస్తారని చెప్పి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. మనం ఒక సంవత్సరం క్రితమే 6 నెలల క్రితమే మనం ఈ స్టేడియం టోటల్ రెనోవేట్ చేయడం, ప్రత్యేకమైన సౌకర్యాలు వాళ్ళకి మంచినీళ్ళు కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేక సౌకర్యాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లోనే ఉంటాయి. అలాగని టికెట్ రేట్ కూడా 100 రూపాయలే పెట్టడం జరిగింది. అది కూడా పిల్లలకి ఫ్రీగా చేయమని అడుగుతున్నాం. అదే జరిగితే మాత్రం చాలామంది పిల్లలు వచ్చి ఫ్రీగా వీక్షించడానికి చూస్తారు. ఇంటర్నేషనల్ క్రికెట్ అంటేనే నిజంగా కూటమి ప్రభుత్వం, అందులో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చాలా ఫ్రీ, అందరూ చాలా సునాయాసంగా చూడగలుగుతున్నారు, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు. ఏం చెప్తారు? మా ప్రభుత్వం కానీ మా మంత్రి గారు లోకేష్ గారు కానీ ఇక్కడ మనకి వైజాగ్ని ఒక క్రీడా కేంద్రంగా క్రీడా క్యాపిటల్గా చూడాలని చెప్పి కార్యక్రమంతో ఇన్ని ఈవెంట్స్ చేస్తున్నామండి. ఇప్పుడు ఒక పక్కన ప్రో కబడ్డీ లీగ్ జరుగుతుంది వైజాగ్లో, ఈవేళ నెక్స్ట్ మంత్ వరల్డ్ కప్ జరుగుతుంది, లాస్ట్ ఐపీఎల్ జరిగింది. ఇవన్నీ చూస్తుంటే వైజాగ్ చాలా వైబ్రెంట్గా క్రీడలకి మెయిన్ ప్రాధాన్యత ఇచ్చేట్టు కనిపిస్తుంది. వైజాగ్ క్రీడాభిమానులు ఎక్కువ ఉన్నారు. మొన్న ఏపీఎల్లో కూడా చూస్తే 16,000 మంది ఒకే రోజు వచ్చి లోకల్ మ్యాచ్ చూశారంటే దీంట్లో ఉన్న వైజాగ్ ప్రజల్లో ఉన్న క్రీడాభిమానం కూడా మమ్మల్ని కూడా కొత్తవి చేయడానికి ఉత్తేజపరుస్తుంది. ఇంటర్నేషనల్ 5 మ్యాచ్లకి ఏసీఏ ఎలాంటి ఆతిథ్యం అవ్వబోతుంది, ఎలాంటి ఫెసిలిటీస్ మీరు ఏర్పాటు చేయబోతున్నారు? 5 మ్యాచ్లకి 5 టీములు వస్తున్నాయండి. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇండియా. 5 టీములకి అకామిడేషన్ దగ్గర నుంచి 5 టీములు ప్రాక్టీస్ చేయడానికి కూడా గ్రౌండ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సకల సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 మ్యాచ్లు ఎప్పుడు డేట్స్ అక్టోబర్లోనే 5 మ్యాచ్లు అండి. అక్టోబర్లోనే 5 మ్యాచ్లు జరుగుతాయి. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ ఐసీసీ నేపథ్యంలో T20 మహిళా వరల్డ్ కప్ కార్యక్రమంలో నేపథ్యంలో విశాఖ స్టేడియంలో 5 మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తాం. అలాగే మహిళలకు కానీ పిల్లలకు కానీ ఈ ఉచితంగా చూసే అవకాశం అయితే కల్పిస్తున్నాం. మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు అయితే మేము దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాం. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు ఈ వరల్డ్ కప్ మ్యాచ్కి అయితే మేము చేస్తున్నామని చెప్పి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సానా సతీష్ బాబు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.